తండ్రికి ఇద్దరు కుమారులు. ఆ తండ్రికి ఇద్దరు పెద్దవాడు చిన్నవాడు. ఆ దేశములో, ఆ పట్టణములో, ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో కానీ, పట్టణములో కానీ, ఆ దేశములో కానీ బాగా ధనవంతుడు వీరి నాన్నగారు. ఎంత ధనవంతుడంటే విస్తారమైన పనివారు ఉన్నారు పని చేయడానికి. ఒరేయ్, ఈ పనిని మీరు కొనసాగించమంటే ఒక్క పని కోసం నలుగురైనా చేయగలుగుతారు. పనివారు విస్తారముగా ఉన్నారు. పనివారు విస్తారముగా ఉన్నారంటే అతడు బహుగా ధనవంతుడై ఉన్నాడు. ఏది లోటు అతనికి? ధనము లోటు లేదు, ఆస్తి లోటు లేదు. బహుగా ధనవంతుడుగా తన జీవితాన్ని ముందుకు కొనసాగించుకుంటాడు. ఆస్తిపరుడు, పలుకుబడి ఉన్న వ్యక్తి, అందరిలో మంచి పేరు ఉన్న వ్యక్తి, ఆ ఊరిలో పెద్ద మనిషిగా ఉన్నాడు. అతనికి ఎంతమంది కుమారులు? ఇద్దరు కుమారులు. పెద్దవాడంతా కూడా పొలములో ఉన్న వాటిని, పెద్దవాడు మందలో ఉన్న గొర్రెలను, ఒంటెలను, మేకలను, పశువు జాతినంతటిని, ఆస్తిని అభివృద్ధి చేసే విషయంలో బాధ్యతలు కలిగి ఉండి, తండ్రి దగ్గర ఆ బాధ్యతను తీసుకొని ఇంటి విషయంలో ఆ బాధ్యత కలిగి ఉండి ముందుకు కొనసాగుతూ ఉన్నారు. పెద్ద కుమారుడికి బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి. తండ్రితోనే ఉన్నాడు, తండ్రి సహవాసములోనే ఉన్నాడు. చిన్న కుమారుడు గారాభముగా పెంచబడ్డాడు, చాలా ఇష్టముగా పెంచబడ్డాడు, తండ్రికి చేరువగా ఉన్నాడు. తండ్రి కూడా కుమారులకి చేరువగా ఉన్నారు. పెద్ద కుమారుడికి చిన్న కుమారుడికి కూడా. ఒక ఇంటి యజమానుడి కరెక్ట్గా ఉండగలిగితే, ఒక ఇంటి యజమానుడు తన ఆత్మీయ జీవితంలో కానీ, తన కుటుంబ జీవితంలో కానీ, భార్య దగ్గర కానీ, బిడ్డల దగ్గర కానీ, తన వ్యక్తిగతమైన విషయంలో కానీ, చేస్తున్న పనిలో విషయంలో కానీ, మాట్లాడుతున్న మాటలో కానీ, కుటుంబంలో ఒక ఇంటి యజమానుడు కరెక్ట్గా ఉండగలిగితే ఆ కుటుంబంలో ఉన్న పిల్లలందరూ కూడా క్రమమైన రీతిలో ఉండగలుగుతారు. ఆమేన్.
యాకోబు ప్రార్థనాపరుడైనప్పుడు కూడా యాకోబు పిల్లలని సరైన ప్రార్థనా జీవితంలో పెంచలేకపోయాడు. దీనా తన కుమార్తె ప్రార్థనా జీవితము లేకపోవటము బట్టి, డాడీ పక్కూరు వెళ్ళి మనుషులను చూసి వస్తాను అని అన్నది. ఆ ప్రార్థనా పరుడు కాకపోవటం, ఆ ప్రార్థన పిల్లలకి నేర్పలేకపోవటము బట్టి విచ్చలవిడిగా తిరుగులాట కలిగి ఉండి, నేను అక్కడికి వెళతాను, ఇది చూస్తాను అది చూస్తానని వెళ్ళింది. ఆ ఊరు వారందరూ రౌండప్ చేసి ఆ పిల్లను పట్టుకొని పాడు చేసి పంపించారు. ప్రార్థనా జీవితము తల్లి నుండి తండ్రి నుంచి మాత్రమే పిల్లలు నేర్చుకోగలుగుతారు. ఈ కుటుంబ యజమానుడు ప్రేమించే వ్యక్తి కుటుంబంలో ఉన్న బిడ్డలని నేను అడుగుచున్నాను, నీకు పుట్టిన బిడ్డలని నువ్వు ప్రేమించుచున్నావా? ప్రేమించటం అంటే నోటుతో చెప్పి మాట్లాడటం కాదు, క్రియలలో నువ్వు చూపించాలి నీ పిల్లలకు ఆ ప్రేమను. నేను మాట చెప్పనా, తల్లిగా కానీ తండ్రిగా కానీ నీ పిల్లలకు చూపించవలసిన ప్రేమ చూపించకపోతే ఆ ప్రేమ బయట నెతుక్కుంటారు. నువ్వు ప్రేమించాలి నీ పిల్లలని. ఆ పిల్లల అవసరత ఏమిటో, ఆ పిల్లల ఉద్దేశం ఏమిటో, ఆ పిల్లలు ఏ రకమైన ప్రవర్తన కలిగి ఉన్నారో, వారు ఏం చెప్పాలనుకుంటున్నారో నువ్వు ముందు వినాలి. ఈ ఇంటి యజమానుడు ప్రేమించాడు, ఆ ప్రేమను చూపించాడు. కొంతమందికి ప్రేమను మనము చూపించినప్పుడు ఆ పిల్లల ప్రేమను అందుకోలేరు. ఆ ప్రేమ వారికి అర్థం కాదు. ఆ ప్రేమ చులకనగా మార్చుకుంటారు కొంతమంది పిల్లలు. అలాంటి దారిలోనికి వెళ్ళిపోయాడు ఈ చిన్న కుమారుడు. తండ్రి ప్రేమను అర్థం చేసుకున్న ఈ యొక్క చిన్న కుమారుడు మొదటలో ఇప్పుడు దారి తప్పాడు. కారణం, తండ్రి బోర్డర్ నుంచి, తండ్రి సహవాసము నుంచి, తండ్రి కనుసైకు నుండి, తండ్రి ప్రేమ నుండి మెల్లమెల్లగా కాంపౌండ్ దాటి బయటికి వచ్చాడు. కొంతమందికి తల్లిదండ్రులు పిల్లలకి చెప్తారు, రేయ్ ప్రార్థన చేసుకోరా, నాకు తెలుసులే అని అంటారు. ఒరే దేవుని మందిరానికి వెళ్ళరా, నాకు తెలుసు, నువ్వేమి చెప్పనక్కర్లా, నాకు తెలియదేంటి. అది చులకనగా చూడటం, వారు మెల్లమెల్లగా బౌండరీని దాటిపోతారు. ఈ ప్రేమ కన్నా కొత్త ప్రేమను వెతుక్కుంటారు. బయటికి కాంపౌండ్ దాటి బయటికి వెళ్ళాక అక్కడ కొత్త స్నేహితులు కనబడ్డారు. ఒరే నీ బట్టలు ఎంత బాగున్నాయి, నువ్వు ఎంత అందంగా ఉన్నావు. అరే ఈ మాట ఎవరూ చెప్పలేదు, నువ్వు ఒక్కడవే చెప్పావు, నిజమా? వాడు అలా పొగిడేటప్పటికి వాడు ఒక స్నేహితుడు అవుతాడు. నేను మాట చెప్పనా, నిన్ను పొగిడేవారు నీ పక్కలో బల్లింపోటు పొడుస్తారు ఒకరోజు. చిన్న వయసులోనే ఎక్స్పీరియన్స్తో, అనుభవంతో చెబుతున్నాను, నిన్ను పొగిడిన వారు నిన్ను ఒకరోజు బల్లెముతో పొడి చేస్తారు. నువ్వు చచ్చిపోవు, బల్లంతో పొడిచే గాయం చేస్తారు. సో మన జీవితంలో మనల్ని పొగిడేవారు ఎవరైనా కనబడుతున్నప్పుడు, నాకు ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని తప్పుకోవాలి. మనం
వారి దగ్గర నుంచి దూరం అయిపోవాలి. మళ్ళీ ఎవడు పొగుడుతాడా? ఫెలిక్స్ గారు చెప్పారు, మనం బాధతో ఉంటంట, కొద్దిగా దిగాలుగా ఉంటేనంట, మన బాధను చెప్పుకుంటే, మన కష్టాన్ని చెప్పుకుంటే, ఏయ్ అలా కాదు ఇలా చెయ్యంటే అలాంటి ఇష్టం ఉండదంట. ఎవరంటే ఇష్టం ఉంటుంది? అవునా, అలా జరిగిందా, అంత బాధపడ్డావు నువ్వు, అరే రే 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 అంత కష్టం వచ్చేసిందా, అలాంటే ఇష్టం. నువ్వు గట్టిగా మాటలు తెగేసే, గట్టిగా గద్దించు, గట్టిగా మాట్లాడు, సూటిగా మాట్లాడు, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడు, నీతిమంతుడిగా నీతిమంతురాలుగా ఉండు, అది తప్పండి అని చెప్పు. వాళ్ళ వైపు విషపు చూపులు చూస్తారు, అసలు వాళ్ళకి ఏమీ చెప్పరు. మళ్ళీ పొగిడే వాళ్ళు కాదు మనకు కావాల్సింది, మనం తప్పు చేస్తుంటే సరిదిద్దే వాళ్ళు కావాలి. మనం తప్పుడు మార్గంలో వెళ్తుంటే, తప్పు అది నువ్వైనా నేనైనా, ఇక్కడ నిలబడి నేను ఏదైనా పొరపాటు చేస్తుంటే, దైవజనుడా ఇది తప్పు, గద్దించేవాళ్ళు కావాలి, గద్దించేవాళ్ళు కావాలి. ఎవరిని నమ్మద్దు, ఎవరు నమ్మకమైన వారు కాదు. ఇంకో మాట చెప్పనా, ఈ బాబు చాలా మంచోడండి, మంచి ప్రార్థనా పరుడండి, మంచిగా స్తుతి ఆరాధన చేస్తాడండి, వాక్యాన్ని చెబుతాడండి, మందిరంలో పరిచయం చేస్తాడండి, అస్సలు నమ్మద్దు. నువ్వెవరవి తీర్పు తీర్చడానికి, నువ్వెవరవి మార్కులు వేయడానికి? అసలు ఎవరిని ఆ మాట చెప్పకూడదు. లోన్ అంటే లోన్ ఉండని, ఎవరి దగ్గర కూడా గొప్పవారు నీతివంతులని చెప్పకూడదు. ఈ తండ్రి బాగా ప్రేమించాడు, కానీ బయటికి వెళ్ళిపోవడానికి ఇష్టపడి కొంతమంది గ్యాంగ్ని రెడీ చేసుకున్నాడు, అంటే స్నేహితులు రెడీ చేసుకున్నాడు. మీలో ఎవరైనా మీ స్నేహితులు, రే మందిరానికి వెళ్తున్నావు కదా నన్ను కూడా మందిరానికి తీసుకెళ్ళి అన్నాడా? చెప్పండి. అలా రే నువ్వు పాటలు పాడుతున్నావు, మంచి పాటలు, నేను కూడా పాడుతాను అన్నాడు ఎవడైనా? ఎవడో అండు. రే జాతరకి మంచి డిస్కో డ్యాన్స్ చేస్తున్నారు, మీ నలుగురు వెళ్తున్నాం, ఆ చీకట్లో కూర్చుందాం, చీకట్లో నుంచుందాం, వస్తావా అన్నవాడు కనబడతాడు. ఆడటం తప్పు కాదు, ఒక సమయం అంటూ ఉంటుంది, కానీ ఆ విలువైన సమయాన్ని పోగొట్టుకొని ఆ విలువ అయిన సమయంలోనే ఒరే క్రికెట్కి వెళ్దామా అని అంటాడు. ఆడటం తప్పు కాదు, ఆడాలి, కానీ ఒక సమయం అంటూ ఉన్నాడు. నిన్ను పాడు చేసేవారు ఎవరో, నిన్ను బాగు చేసేవారు ఎవరో గుర్తెరగాలి. యవనశ్రీ, ఇదే రైట్ టైం మిమ్మల్ని పాడు చేసేది. నేను సంతోషిస్తున్నాను, తల్లులైన మీ పిల్లలని ఇక్కడ కూర్చోబెట్టారు, మీకు అందరికీ నా వందనాలు. ఇదే కరెక్ట్ యవన జీవితం. ఇక్కడ మీరు తప్పట అడుగు వేశారా, జీవితాంతం రేపు రానున్న రోజులు వివాహం అవుతుంది, అప్పుడు డ్యామేజ్ అయిపోతుంది, పిల్లలు పడతారు, అప్పుడు డ్యామేజ్ అయిపోతుంది, సమాజం కుటుంబం ముందు తలదించుకునే పరిస్థితి వస్తుంది. ఎప్పుడో తెలుసా? లోక సహవాసాన్ని కలిగి ఉంటాయి. ఇదే రైట్ టైం, కరెక్ట్ టైం. మీరు నిలబడగలిగితే రానున్న భవిష్యత్తు అది 30, 40, 50 సంవత్సరాలైనా మీ జీవితాలను దేవుడు ధన్యకరంగా దేవుడు మార్చగలుగుతాడు. ఆమేన్. దయచేసి చెబుతున్నాను, మీ పిల్లలని ప్రతి ఆదివారం యవనస్తులని ఎవరు పురుషుల్ని తీసుకొని ఇక్కడ కూర్చోబెట్టాను. వీడు బయటికి వెళ్ళి నువ్వు అందగాడివరా అన్నవాడు ఒకడు, నీ డ్రెస్ బాగుందరా అన్నవాడు ఒకడు, అరే ఇంకా నువ్వు అందంగా మారాలంటే తాగరా అన్నవాడు ఒకడు. ఏదైనా మజ్జిగిస్తాడా తాగమని? ఎరా మజ్జిగిస్తాడా తమ్ముడు? మంచి స్నేహితుడైతే, మంచి సహవాసం అయితే మద్దికిస్తాడు. మంచి సహవాసం కలిగి లేని వాడు ఏమిస్తాడు చెప్పండి? మద్యం ఇస్తాడు. మంచి సహవాసము కలిగిన వాడైతే ఇలాంటి మందిరములోకి, దైవ కార్యక్రమంలోనికి, మంచి సహవాసములోనికి నడిపిస్తాడు. మంచి వ్యక్తి మంచి సహవాసం లేని వాడైతే
సినిమాలకి వెళ్దామురా, షికారులకి వెళ్దామురా అని నడిపిస్తాడు. అదే రీతిలో వీని నడిపించాడు. వీడికి ఎంత బాగుందో తెలుసా? బయటికి వెళ్ళిపోయిన వాడికి, అరే ఎప్పుడు ఇలాంటి అనుభూతి పొందలేదే, ఎప్పుడు ఇలాంటి స్థితిని నేను అనుభవించలేదే, చాలా సంతోషముగా ఉంది, కొత్త ఎనర్జీ వచ్చింది. నేను ఒక మాట చెప్పనా, మనం లోక సహవాసములోనికి ఆకర్షణలోనికి వెళితే కొత్త ఎనర్జీ వస్తుంది, పాత ఎనర్జీ రాదు. కొత్త ఎనర్జీ సంతోషాన్ని ఇచ్చి మరలా చేయాలనిపిస్తుంది. కానీ అది ఊబిలాగా ప్రతిరోజు దినదినము నిన్ను దిగజార్చేస్తుంది. కొత్త ఎనర్జీ వచ్చిందని కొత్త సహవాసంలోనికి వెళితే మన దగ్గర ఉన్నవన్నీ కూడా ఖర్చు అయిపోతాయి. అవసరము లేనివన్నీ కూడా మన హృదయంలోనికి, మన ఇంటిలోనికి తెచ్చుకుంటాం. చెడు సహవాసము కలిగి ఉంటే మనము అనవసరమైన వాటినన్నిటినీ తెచ్చేసుకుంటాం. దేవుడితో సహవాసము కానీ, దేవుని భక్తులతో సహవాసము కానీ, ప్రార్థనతో సహవాసం కానీ కలిగి ఉండగలిగితే ఆ సహవాసం మన హృదయములో, మన ఇంటిలో, మన శరీరములో ఏమి అవసరమో అవే భద్రం చేసుకుంటాం. ఈరోజు నేను అడుగుతున్నాను, మీ హృదయములో ఏవి అవసరము లేనివి ఉన్నాయి? అవసరము ఉన్నవి ఏమి, అవసరము లేనివి ఎన్ని ఉన్నాయి? అసలు అవసరము ఉన్నవి అసలు లేవో, అనవసరమైనవి ఎక్కువ ఉన్నాయా? మీరు ఆత్మలో పరిశీలన చేసుకోవాలి. ఈరోజు ప్రభువుని అడిగాడు, ప్రభువా నా హృదయములో అనవసరమైనవి ఉన్నాయి. ఎందుకు అనవసరమైనవి ఉండకూడదు? ఎందుకు ఉండకూడదంటే వాటి వలన నీ శరీరమునకు, నీ ఆత్మకు, నీ కుటుంబానికి ఉపయోగమేమీ లేవు, ఉండవు. అనవసరమైనవి అన్నీ కూడా డిలీట్ చేయాలి. కంప్యూటర్ ఉందా? కంప్యూటర్ అందరికీ తెలుసు. డెస్క్టాప్ మీద కొన్ని అనవసరమైన ఫైల్స్ ఉంటాయి. డ్రైవ్లో కొన్ని అనవసరమైన ఫైల్స్ ఉంటాయి. అనవసరమైనవి డిలీట్ చేసే అక్కడ ఒక పక్కన ఎడమ వైపు డస్ట్బిన్ ఉంటుంది. డస్ట్బిన్లోనికి వెళ్ళిపోతుంది. ఇక ఆ ఫైల్ నీకు ఎప్పుడూ కనబడదు. నీ హృదయములో దేవునికి, నీకు సంబంధించినవి ఏది అనవసరమైనవి ఉన్నవి అది నీ హృదయమునికే తెలుసు. వాటిని డిలీట్ చేయాలి. అప్పుడు సహవాసాన్ని కలిగి ఉంటాం. బయటికి వెళ్ళాడు, చెడు సహవాసం కలిగి ఉన్నాడు. ఆ సహవాసములో అతనికి అనిపించింది చాలా బాగుంది, నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేవారు ఉన్నారని ఫిక్స్ అయిపోయాడు. ఎప్పుడు కూడా ఈ మాట ఎప్పుడు ఎన్నడూ ఎక్కడ అనమాకండి. నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డేసేస్తాను. ఏంటి ఆ మాటలో? ప్రాణానికి ప్రాణం అడ్డేసేస్తావా? నేను బ్రతికేటట్లుగా చేస్తాను, నేను అడ్డుగా ఉంటాను. అక్కడిని దేవుణ్ణి తీసుకొచ్చి పెట్టాలి, కానీ నీవు డిసైడ్ చేయకూడదు. దేవుణ్ణి పరిచయం చేయాలి. ఒక వ్యక్తి రైలు కింద పడి చచ్చిపోదామని వెళితే తన స్నేహితుడు వచ్చాడు. రే ఎందుకురా? చచ్చిపోదాం అనుకుంటున్నాం, నాకు బ్రతకాలని లేదు. పిచ్చి పనులు చేయకు, కానీ నేను 2 మాటలు చెప్తాను, అప్పుడు చచ్చిపోవాలనుకుంటే చచ్చిపోదులే, రా అన్నాడు. ఆ ట్రైన్ వెళ్ళిపోయింది. అప్పుడు ఆ స్నేహితుడు యేసయ్య కొరకు పరిచయం చేశాడు. యేసయ్య కోసం 10 నిమిషాలు 2 మాటలు 10 నిమిషాల్లో చెబుదాం అనుకున్న ఆ వ్యక్తి గంట సేపు బోధించాడు. మార్పు వచ్చింది. ఎవరైనా కష్టములో, బాధలో, వ్యాధుల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో, పరిస్థితుల సమస్యలో ఉన్నప్పుడు
నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డేసేస్తాను, నేను నిన్ను బ్రతికించుకుంటాను. నో, జీసస్ను, యేసును మాత్రమే ఆ సమయం ముందు ప్రభువుని తీసుకొచ్చి మధ్యలో పెట్టాలి. నీకోసం నేను ప్రాణం పెట్టేస్తాను, ఇలాంటి మాటలు చెప్పకూడదు. ఆ స్నేహితులు మొదటి వాడు అంటున్నాడు, ఇలాగూ బహుశా అని ఉంటాడు, ఒరే నీ బట్టలు బాగున్నాయిరా. రెండోవాడు, ఒరే నువ్వు అందంగా ఉన్నావురా, ఒరే నీకు కోసం నేను ఏమైనా చేస్తానురా. నాలుగోవాడు, నువ్వు చాలా ధనవంతుడువురా, కొడుకువురా, ధనవంతుడు కొడుకువురా, నువ్వు గొప్పోడువురా, గొప్పోడువురా, గొప్పోడువురా. వీడు గొప్పోడు 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 అంటే రోజు రోజుకి వీడిని వెతుక్కుంటున్నాడు, వీడు ఎక్కడున్నాడు అని. ఎందుకు చెప్పమ్మా అని కాదు, చిన్న లాజిక్ చెప్తాను, చిన్న సైకాలజీ ఫీలింగ్ చెప్తాను. 10 మంది ఉండి 10 మందిలో ఒక్కడు ప్రతిరోజు నేను పొగుడుతున్నాడు అనుకో, 10 మందిలో ఎవరికి ఫోన్ చేస్తావు ముందు? ఎందుకు? ఆడే నన్ను. ఆ 10 మందిలో ఒకడు పద్దాక, రేయ్ ఈ షర్టుకి ఈ ప్యాంటుకి మ్యాచింగ్ ఉందా, తలకు నూనె ఎదురా, పరికి మాలోడా, నూనె పెట్టుకోవడం తెలీదా, ఆ గడ్డం ఏంట్రా పిచ్చోళ్ళలాగా, దేవదాసులాగా, ఏమైంది చక్క గడ్డంగా. ఆడు గొప్పోడు అంటాడు కదా, రే నీ గడ్డం ఎంత నున్నగా చక్కగా ఉందిరా, ఓ ఈ గడ్డంలో కూడా పెంచి గడ్డంలో కూడా చాలా బాగున్నావురా, ఏంటి ఇదో ఫ్యాషనా, అరే ఈ ప్యాంటు షర్టు కూడా బాగున్నా, ఆడనే ఎత్తుక్కుంటాడు వీడు. ఇప్పుడు చెప్పండి, గొప్పవారు మనల్ని గొప్పవాడు గొప్పవాడు గొప్పదానివి అని అంటూ ఉంటే, ఈ గొప్పవాళ్ళు, ఈ గొప్ప అన్నవాడిని మాత్రమే మనం ఏం చేసుకుంటాం? వెతుకులాట చేస్తాం. ఈడో బ్యాచ్ బయట నుంచి వచ్చేసాడు కదా, బయట నుంచి వచ్చిన స్నేహితులు తగిలినప్పుడు వీడు గొప్పోడు అన్నవాళ్ళు ఒకడు ఈయన్ని వెతుక్కుంటున్నాడు, నన్ను ఎప్పుడు గొప్పోడు అంటాడు, నువ్వు ఆస్తిపరుడు అని. వీరిని చూసి రోజు ఆనందపడిపోతున్నాడు. డాడీతో చెప్తున్నాడు, డాడీ నేను కాలేజీకి వెళ్తున్నాను, డాడీ నేను బయట పని మీదకి వెళ్తున్నాను. అరే ఇప్పుడు సహవాసం ఎవరితో వెళ్ళిపోయింది? డాడీతో కాదు, ఎవరితో వెళ్ళిపోయింది? వ్యక్తులతో వెళ్ళిపోయింది. కొత్త సహవాసం. ఈ సహవాసం కలిగిన వారు ఒకరోజు అన్నారు, అరే ఎంతకాలం రా రోజుకు 10,000 తెస్తావు మీ నాన్న దగ్గర నుంచి? ఒరే 10,000 నీకు ఎంతరా చెప్పరా నాకు, నీ దృష్టిలో ఎంతరా 10,000? 10 రూపాయలతో సమానం. ఏంట్రా 10,000 తెచ్చేసి, ఇదిగో నేను 10,000 తెచ్చానని మందు ఇస్తావు, మందు పార్టీ చేస్తావు, బిర్యానీ పార్టీ చేస్తావు, పబ్బుకి వెళ్దామంటావు, అక్కడికి వెళ్దామంటావు, మంచిదే, కానీ ఎందుకోరా సరిపోట్లా. అదేంట్రా ఆ 10,000 తేడానికి నేను రోజు కష్టపడవలసి వస్తుంది, మా డాడీ దగ్గర రకరకాల అబద్ధాలు చెప్పవలసి వస్తుంది. మీరు అట్టాగంటున్నా, ఒరే నేను ఒక మాట చెప్పనా, నా ఉద్దేశ ప్రకారం ఆ గొప్పోడే చెప్పి గొప్పోడు అన్నాడు చూసావా, ఆడే మాట మాట్లాడే, ఒరే మీ నాన్న చాలా ఆస్తిపరుడు రా, నువ్వు చాలా గొప్పోడురా, రోజు ఆ బట్టలు ఖరీదే వేరురా, ఒరే నీకు ఆస్తిలో వాటా రాదా? అరే నీకు అర్థం కావట్లేదా? ఆస్తిలో వాటా వస్తే కోట్ల రూపాయలు వస్తాయిరా. మీ నాన్న కూడా, మీ నాన్న నీ మాట విండా, నీ మాట వినడానికి ఆయన ఇష్టపడతాడు, నేను చెప్పిందంటే వింటాడు, ప్రేమ కలిగిన వాడు. ఇంకేంట్రా మరి, ధైర్యంగా వెళ్ళు అడుగు. ఏంటది? రే నాకు భయం వేస్తుందిరా, ఆ పక్కనోడికి చెప్పుంటాడు, రే నీకు చెప్పరా ఆడికి ధైర్యం, ఇంకో కొద్దిగా మందు వేయరా ఆడికి ధైర్యం వస్తుంది. వీళ్ళు చెడు సహవాసము కలిగి ఉండి, చెడు ప్రవర్తన కలిగి ఉండి వీరు అతనిని పాడు చేస్తూ ఉన్నారు. డాడీతో మాట్లాడుతూ ఉన్నాడు, ఆ మాట ఈ మాట మాట్లాడి, నాకు ఉండాలని లేదు డాడీ. ఏమరా ఏమైంది? నా మనస్సు బాగుంటలా, నేనేమైనా నీకు తక్కువ చేశానా? లేదు డాడీ, నాకు ఇక్కడ ఉండాలా అనిపించట్లా.
మన బంధువుల దగ్గరికి వెళ్తావా? లేదు డాడీ, అసలు నేను ఉండలేను. నేను అలాగా బయటికి వెళ్ళిపోదాం నాకు అనిపిస్తుంది. నా ప్రేమ తగ్గిందా? అవన్నీ వద్దు డాడీ. నేను చూడడం తగ్గిందా? ఇసుకెంచుకు డాడీ. నేను ఇచ్చే డబ్బులు తగ్గినాయా? వద్దు డాడీ. ఎలాగో డబ్బులు దాకా వచ్చావు కదా, నేను నా మనసులో ఉన్నది చెబుతున్నాను. మన ఆస్తి ఎంత ఉంటుంది? ఇప్పుడు ఎందుకు రాది? ఇంత ఆస్తి ఉంటుంది. ఈ ఆస్తి అంతా, ఈ కష్టపడటం అంతా ఎవరి కోసం డాడీ? రే, అన్ని కోసం, నీ కోసమే కదా. సరే, ఈ ఆస్తిలో నా భాగం ఎంత వస్తుంది? ఏమిరా ఎప్పుడు మాట్లాడలేని మాటలు నీ నోట నుంచి వస్తున్నాయి? డాడీ, నేను అడిగింది చెప్పు. డాడీ తన తండ్రి చెప్పాడు, ఇంత వస్తుంది. డాడీ, నా మాట కాదనుకో, నాకు ఇక్కడ ఉండాలని లేదు. నువ్వు చూపించింది ప్రేమే నా హృదయంలోనికి వెళ్ళటంలా. రే, ఏం మాట్లాడుతున్నావురా? డాడీ, నా ఆస్తి నాకు ఇచ్చే, నేను వెళ్ళిపోతాను అని చెప్పాడు. నేను వెళ్ళిపోతాను, నా దగ్గర ఉండవా? ఉండను అని ఆ మాటను చెప్పి తర్వాత అతడు ఎక్కడికి వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత ఏమి జరిగిందో, తిరిగి వచ్చిన తర్వాత ఏమి జరిగిందో మీకు తెలుసున్న దానిలో ఆత్మీకమైన సత్యాలను వచ్చే వారం ధ్యానం చేద్దాం. బాధలో కుమిలిపోవచ్చు